నా కోపిక నశించిందిరా. మీ అందరూ చెప్తున్నా నా కోపిక నశించింది. నాకు ఫుల్ బాధ అవుతుంది. జాను 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 ప్రస్తుతం ఉన్న సమాజం ఒక అర్థం అసలుంటది. మనం నవ్వుతే నవ్వుతుంది, ఏడిస్తే ఏడుస్తుంది అని చెప్పి కొంతమంది చెప్పి ఉంటారు మీకు ఇంతకుముందు. అయితే అది ఉత్తముచ్చట. అద్దం ముంగట నిల్చొని మనం నవ్వుతే అద్దం నవ్వుతుంది కావచ్చు, మనం ఏడితే అద్దం ఏడుస్తుంది కావచ్చు, కానీ సమాజం అట్లా లేదు. నేను నవ్వుతే సమాజం ఏడుస్తా ఉంటది, నేను ఏడిస్తే సమాజం నవ్వుతా ఉంటది. కాబట్టి మన బాధలను సోషల్ మీడియాలోకి వచ్చి చెప్పుకున్నంత మాత్రాన ఎవరో మనకు సపోర్ట్ చేస్తారని అనుకోవడం ఖచ్చితంగా మీ పొరపాటే. ఇంతకుముందు దాదాపుగా ఒక సాధారణ సైడ్ డాన్సర్ నుంచి వెళ్ళి ఒక ఢీ షో విన్ అయ్యే స్టేజ్ కి వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. ఈ మధ్య కాలంలో అంటే ఈ జర్నీలో మీరు కొన్ని వేల మందిని చూస్తుంటారు. భిన్నమైనటువంటి మనస్తత్వాలు ఉంటాయి. సో ఈ సోషల్ మీడియా కావచ్చు, కళారంగం కావచ్చు, అంటే మామూలుగా సోషల్ మీడియాలో ఉన్నట్టుండి మామూలు వ్యక్తులను ఎక్కడికో తీసుకెళ్తారు సెలబ్రిటీ స్థాయికి, తర్వాత చూడగానే వాళ్ళని పాతాలనికి తొక్కేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. సో వీటన్నిటిని పట్టించుకోకుండా ఖచ్చితంగా మన ప్రతిభను నిరూపించుకుంటూ 1 by 1 స్టెప్లు వేస్తూ మనం ఎలా ముందుకోవాలో ఆలోచించాలి తప్పించి ఈ జనాలు ఇదంటున్నారు అదంటున్నారు అని చెప్పేసి చూసుకుంటా వాళ్ళనే తలుచుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చుంటే మాత్రం వచ్చేది ఏం లేదు. దాదాపుగా 1-2 ఛానల్ మీకు నెగిటివ్ గా ఏదన్నా పోస్టులు పెట్టుండొచ్చు. పెట్టినంత మాత్రాన ఇప్పుడు వాటి కోసం సోషల్ మీడియాకి వచ్చి బాధను షేర్ చేసుకుంటా ఏడ్చుకుంటా వీడియో పెట్టినంత మాత్రాన ఆ 2 ఛానలే కాకుండా దాదాపు వీలైనన్ని ఛానల్ ఎక్కువ కవర్ చేసి దాన్ని వాడుకునే విధంగా అయితే ప్రయత్నాలు చేసినాయి. దాని విధంగా ఎంత వరకు కూడా మనకు ప్లస్ అయితే ఉండదు, ఖచ్చితంగా నెగిటివిటీ ఉంటది. సో ఇక ముందైనా మంచి దృఢ సంకల్పంతో ఒక మానసిక స్థైర్యంతో ముందుకెళ్ళాలి. సమాజం అన్నాక మంచి ఉంటది, చెడు ఉంటది. మనకు కావాల్సిన మంచిని మాత్రమే తీసుకుంటూ చెడును పక్కన పెట్టేసి మన ప్రయాణం మనం కొనసాగిస్తూ ఉండాలి. గొప్ప గొప్ప వాళ్ళు చెప్పేది కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీలకు నార్మల్ స్థాయి నుంచి వెళ్ళి పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకు ఇలాంటి రూమర్స్ కావచ్చు, ఇలాంటి తొక్కి వేసే ప్రయత్నాలు చేయడం అనేది కామన్ గా జరుగుతుంది. కాకపోతే దాన్ని మనం ఖచ్చితంగా ఎదుర్కొంటూ ముందటికెళ్లే ప్రయత్నం చేయాలి. మీరు మీ లక్ష్యాలను ఛేదించే క్రమంలో చేస్తున్న ప్రయాణంలో అవలంబించే పద్ధతుల వల్ల కొంతమందికి మనోభావాలు గిట్ట దెబ్బతిని ఉండవచ్చు. అందుకని ఈ వార్తలు స్ప్రెడ్ చేయడం, రూమర్స్ స్ప్రెడ్ చేయడం చేస్తూ ఉంటారు. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం ఏ మాత్రం కూడా లేదు. ఎట్ ద సేమ్ టైం కామన్ మ్యాన్ నుంచి వెళ్ళి మామూలుగా ఆర్టిస్టులు ఒక లెవెల్ కి వెళ్తున్న క్రమంలో, సెలబ్రిటీ స్థాయికి వెళ్తున్న క్రమంలో చాలా మంది కళ్ళు వాళ్ళపైన ఉంటాయి. కాబట్టి వాళ్ళు వేసే స్టెప్స్, వాళ్ళు మాట్లాడే మాటలు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మీరు చెప్పినట్టే మన లైఫ్ మీద మనకంటే ఎక్కువ కేరింగ్ ఇతరులకు ఉంటది, వాళ్ళు ఎప్పుడు గమనిస్తూ ఉంటారు. కాబట్టి కొంచెం ఆచితూచిగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా. మీరు మీలాంటి ఎంతో మంది కళాకారులకు స్ఫూర్తినిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.